నమస్కారం. సనాతన లైఫ్కి స్వాగతం. మన జీవితంలో దాదాపు 30 ఏళ్ల కాలాన్ని మనం దేనికోసం కేటాయిస్తామో తెలుసా? అది నిద్ర. చాలామంది నిద్రను కేవలం సమయం వృధా అనుకుంటారు. కానీ ప్రకృతి సిద్ధంగా మన శరీరం తనను తాను రిపేర్ చేసుకునే ఏకైక అద్భుత ప్రక్రియ ఈ నిద్ర. ఈరోజు మనం నిద్ర అనే మహా ఔషధం గురించి, ఆయుర్వేదం మరియు ఆధునిక విజ్ఞానం ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు జీవన సౌధానికి 3 ముఖ్యమైన స్తంభాలు ఉన్నాయని చెబుతాయి. అవే ఆహారం, నిద్ర మరియు బ్రహ్మచర్యం. ఇందులో నిద్రకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదంలో నిద్రను భూతధాత్రి అని పిలుస్తారు. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే కనిపెట్టుకొని పోషిస్తుందో, సరైన నిద్ర కూడా మన శరీరాన్ని అలాగే రక్షిస్తుంది. నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు, అది ఒక ఆశ్రయం. ముఖ్యంగా రోగులకు నిద్ర 3వ ఆశ్రయం వంటిది. మీరు గమనించారా? మనకు జ్వరం వచ్చినా లేదా ఏదైనా అనారోగ్యం చేసినా శరీరం వెంటనే నిద్రలోకి జారుకోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడే మన శరీరంలోని వాత, పిత్త, కఫాదోషాలు సమతుల్యం అవుతాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిద్ర మన శరీరంలోని అగ్నిని క్రమబద్ధం చేస్తుంది మరియు ఓజస్సును పెంచుతుంది. ఇక ఆధునిక విజ్ఞాన శాస్త్రం వైపు వస్తే, శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆయుర్వేదం వేల ఏళ్ల క్రితం చెప్పిన విషయాలనే నిరూపిస్తున్నారు. 2019 జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రచురించిన ఒక సంచలన పరిశోధన ప్రకారం రాత్రిపూట 7 నుండి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోయే వ్యక్తులలో గుండె సంబంధిత వ్యాధులు మరియు రక్తపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మన గుండె స్పందన రేటు స్థిరపడి శరీరంలోని వాపు తగ్గుతుంది. అంతేకాదు 2020లో ఫిఫిగర్స్ ఆర్కైవ్లో వచ్చిన పరిశోధన నిద్ర లేకపోతే మన రోగ నిరోధక శక్తి ఎంత దారుణంగా దెబ్బతింటుందో వివరించింది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం సైటోకైన్స్ అనే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటీన్లే బయట నుంచి వచ్చే వైరస్లు మరియు బ్యాక్టీరియాలతో పోరాడుతాయి. అంటే నిద్రపోవడం అంటే మనం మన అంతర్గత సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేసుకోవడం అన్నమాట. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే, నేచర్ రివ్యూస్ న్యూరోసైన్స్ 2021 పరిశోధనలో ఏం తేలిందంటే, నిద్రలో రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనే దశ ఉంటుంది. ఈ దశలో మన మెదడు పగటిపూట కలిగిన భావోద్వేగాలను, చేదు జ్ఞాపకాలను ఫిల్టర్ చేసి మనల్ని డిప్రెషన్ మరియు ఆందోళన నుండి రక్షిస్తుంది. అందుకే నిద్రలేని వారికి త్వరగా కోపం రావడం, చిరాకు కలగడం చూస్తుంటాం. సనాతన ధర్మం చెప్పినట్లు నిద్ర ఒక యోగం, ఒక ధ్యానం. ఇది మన శరీరాన్ని, మనస్సును పునర్నిర్మించే ఒక దైవిక ప్రక్రియ. ఈ సత్యాన్ని గ్రహించి మనం నిద్రకు సరైన గౌరవం ఇవ్వాలి. మిత్రులారా, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మనం అసలు నిద్ర లేకపోతే మన శరీరంలో ఎలాంటి విలయం జరుగుతుందో, మెలటోనిన్ అనే హార్మోన్ లోపం వల్ల కలిగే అనర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు తెలుసా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిద్రలేమిని ఒక ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. ఆయుర్వేదం దీనిని అనిద్ర లేదా నిద్రనాశం అని పిలుస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే అది కేవలం అలసటతో ఆగిపోదు, మన శరీరంలోని సమస్త వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుంది. దీని బీభత్సాన్ని వివరిస్తూ ఆయుర్వేదంలో ఒక హెచ్చరిక ఉంది. అకాలే అతి ప్రసంగచ్చ నచా నిద్ర నిషేవిత సుఖాయుషు పరాకుర్యాత్ కాలరాత్రి రివాపరా. దీని అర్థం అకాలంలో నిద్రపోవడం, అసలు నిద్రపోకపోవడం లేదా అతిగా నిద్రపోవడం, ఇవి మన సుఖాన్ని, ఆయుష్ను హరించి వేస్తాయి. అది ఒక కాలరాత్రిలాగా మన ప్రాణాలను తోడేస్తుంది. అనిద్ర వల్ల మొదట మనలో ఏకాగ్రత లోపిస్తుంది, జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఆపై అది తీవ్రమైన కోపం మరియు మూడ్ స్వింగ్స్ కు దారితీస్తుంది. దీర్ఘకాలికంగా ఇది మధుమేహం, ఊబకాయం మరియు అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధులకు బీజం వేస్తుంది. ఇక దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాన్ని గమనిస్తే, 2017లో సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక కీలక పరిశోధన మన కళ్ళు తెరిపిస్తుంది. మన శరీరంలోని సర్కాడియన్ రిథం అనే ఒక జీవ గడియారం ఉంటుంది. మనం రాత్రిపూట చీకటి పడగానే మన మెదడులోని పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేయాలి. ఈ మెలటోనిన్ మనల్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తుంది. కానీ ఆధునిక కాలంలో మనం వాడే స్మార్ట్ ఫోన్ నుండి వచ్చే
బ్లూ లైట్ ఈ మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఫలితంగా శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుంది. అంటే మీరు పడుకోవాల్సిన సమయంలో మీ శరీరం యుద్ధానికి సిద్ధమైనట్లుగా ఒత్తిడికి గురవుతుంది. ఆయుర్వేద కోణంలో చూస్తే నిద్రలేమికి ప్రధాన కారణం వాతాదోషం పెరగడం. అధిక చింత, భయం, రాత్రిపూట ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల వాతం ప్రకోపించి మన మనస్సును అస్థిరపరుస్తుంది. అలాగే అతిగా మసాలా ఆహారం తీసుకోవడం వల్ల పిత్తాదోషం పెరిగి నిద్రలో ఆటంకాలు కలిగిస్తుంది. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం కేవలం ఒక్క రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా మన శరీరంలోని ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. అంటే మన కణాలు చక్కెరను సరిగ్గా గ్రహించలేవు. ఇది నేరుగా టైప్ 2 మధుమేహానికి దారితీస్తుంది. అందుకే మిత్రులారా, నిద్ర లేకపోవడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక అనారోగ్య సంక్షోభం. మన పూర్వీకులు చెప్పినట్లు రాత్రిని నిద్ర కోసం, పగలును పని కోసం కేటాయించినప్పుడే ఈ సర్కాడియన్ రితం ప్రకృతితో అనుసంధానించబడుతుంది. ఇప్పుడు మనం నిద్రలేమి వల్ల కలిగే నష్టాలను చూశాం కదా. మరి ఆయుర్వేదం ప్రకారం మనం ఏ సమయంలో నిద్రపోవాలి, ఏ సమయం నిద్రకు శ్రేష్టం, దోషాల ప్రభావం నిద్రపై ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వీకులు సమయాన్ని కేవలం గంటల్లోనే కాదు, శరీరంలోని దోషాల ప్రభావంతో లెక్కించేవారు. ఆయుర్వేద గ్రంథమైన అష్టాంగ హృదయంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. హితాహర విహారస్య హితాచింత వివర్జితస్య హితైషిణో నరస్యాగ్ర్య నిద్ర సంజాయతే సదా. దీని అర్థం ఏమంటే, ఎవరైతే హితకరమైన అంటే మంచి ఆహారాన్ని తీసుకుంటారో, క్రమబద్ధమైన విహారం అంటే వ్యాయామం చేస్తారో, మరియు అనవసరమైన చింతలను వదిలిపెడతారో వారికి మాత్రమే ఉత్తమమైన నిద్ర లభిస్తుంది. ఆయుర్వేదం రాత్రి సమయాన్ని 3 భాగాలుగా విభజించింది. ఇది కేవలం ఆధ్యాత్మికం కాదు, దీని వెనుక అద్భుతమైన సైన్స్ ఉంది. మొదటిగా ప్రథమ ప్రహార్ అంటే సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు. ఇది శరీరంలో కఫాదోషం ప్రబలంగా ఉండే సమయం. కఫం అంటే స్థిరత్వం, బరువు. అందుకే రాత్రి 9 లేదా 10 గంటల సమయంలో మనకు సహజంగానే నిద్ర వస్తుంది. ఈ సమయంలో నిద్రపోవడం వల్ల గాఢ నిద్ర సులభంగా పడుతుంది. రెండవది ద్వితీయ ప్రహార్, రాత్రి 10 గంటల నుండి ఉదయం 2 గంటల వరకు. ఇది పిత్తాదోష కాలం. పిత్తం అంటే ఉష్ణం మరియు పరివర్తన. మీరు రాత్రి 11 దాటాక కూడా మేల్కొని ఉంటే మీకు ఆకలి వేయడం లేదా మెదడు అతిగా ఆలోచించడం గమనించారా? ఎందుకంటే ఈ సమయంలో శరీరం లోపల అంతర్గత మరమ్మతులు జరుగుతుంటాయి. ఈ సమయంలో నిద్రపోకపోతే శరీరంలో వేడి పెరిగి జీర్ణక్రియ దెబ్బతింటుంది. మూడవది తృతీయ ప్రహార్, ఉదయం 2 నుండి 6 గంటల వరకు. ఇది వాతాదోష కాలం. ఈ సమయంలో నిద్ర చాలా తేలికగా ఉంటుంది. అందుకే ఉదయం 4 గంటల తరువాత మనకు కలలు ఎక్కువగా వస్తుంటాయి. సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మి ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల వాతాదోషం వల్ల కలిగే ఉత్సాహం మనకు రోజంతా ఉంటుంది. మరి దీనిపై ఆధునిక పరిశోధనలు ఏమంటున్నాయి? 2017లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన సర్కాడియన్ రితం పరిశోధన సరిగ్గా ఇదే విషయాన్ని చెప్పింది. జెఫ్రీ సీహాల్ మరియు ఆయన బృందం నిరూపించిన దాని ప్రకారం మన శరీరంలోని ప్రతి కణానికి ఒక క్లాక్ జీన్ ఉంటుంది. ఇది సూర్యరశ్మితో అనుసంధానించబడి ఉంటుంది. మనం రాత్రి 10 గంటలకు నిద్రపోయి ఉదయం 6 గంటలకు లేవడం వల్ల మన హార్మోన్లు ప్రకృతితో సమతుల్యం అవుతాయి. అంతేకాదు, మీ శరీర తత్వాన్ని బట్టి మీ నిద్ర తీరు మారుతుంది. వాతాతత్వం ఉన్నవారికి నిద్ర చాలా తేలికగా ఉంటుంది. చిన్న శబ్దానికే మెలకువ వస్తుంది. పిత్తాతత్వం ఉన్నవారు మధ్యస్థంగా నిద్రపోతారు. వీరికి నిద్రలో కూడా పనులు లేదా లక్ష్యాలు గురించి కలలు వస్తుంటాయి. ఇక కఫాతత్వం ఉన్నవారు కుంభకర్ణుడిలా గాఢంగా నిద్రపోతారు. వీరిని నిద్ర లేపడం చాలా కష్టం. మీరు ఏ తత్వానికి చెందిన వారైనా రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రపోవడమే ఆదర్శవంతమైన సమయమని ఆయుర్వేదం మరియు ఆధునిక విజ్ఞానం ఏకకంఠంతో చెబుతున్నాయి. మిత్రులారా, సమయం గురించి తెలుసుకున్నాం కదా. మరి పడక గదిలోకి వెళ్లే ముందు మనం చేసే తప్పులేమిటి? మంచి నిద్ర పట్టడానికి ఆయుర్వేదం సూచించిన అద్భుతమైన చిట్కాలు మరియు ఔషధాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. మంచి నిద్ర అనేది మనం పడక మీదకు వెళ్ళినప్పుడు మొదలయ్యేది కాదు. మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుండి చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మన ఆయుర్వేద శాస్త్రం దీనిని దినచర్య మరియు
రాత్రి చర్య అని పిలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రాముఖ్యమైన సూక్తి ఉంది. యథా చంక్రమణం ధన్యం తథా నిద్ర సుఖప్రద హితభుక్ మితభుక్ చైవ జితేంద్రియ సుఖం స్వపేత్. దీని భావం హితకరమైన ఆహారం తీసుకునేవాడు, మితంగా భోజనం చేసేవాడు మరియు తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు మాత్రమే సుఖంగా నిద్రపోగలడు. ఇక ఆయుర్వేదం ఇచ్చే పరిష్కారాలను చూస్తే మొదటిగా పాదాభ్యంగం. నిద్రపోయే ముందు పాదాలకు గోరువెచ్చని నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం. ఆయుర్వేదం ప్రకారం మన పాదాల్లో ఉండే నరాలు నేరుగా కళ్లకు మెదడుకు అనుసంధానించబడి ఉంటాయి. ఇది వాతాదోషాన్ని తగ్గించి మెదడును ప్రశాంతపరుస్తుంది. రెండవది అశ్వగంధ మరియు బ్రాహ్మి. ఇవి కేవలం మూలికలు కావు, ఇవి మెదడుకు అమృతం వంటివి. అశ్వగంధ ఒక అడాప్టోజన్ గా పనిచేసి మన శరీరంలోని స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తుంది. ఇక బ్రాహ్మి మెదడులోని నరాలను శాంతపరిచి గాఢ నిద్రకు సహకరిస్తుంది. మూడవది క్షీరపానం, అంటే గోరువెచ్చని పాలు. రాత్రి పడుకునే ముందు చిటికెడు జాజికాయ పొడి లేదా పసుపు వేసిన పాలు తాగడం వల్ల శరీరంలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ విడుదలవుతుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. ఇక్కడ మనం ఒక విశేషమైన విషయాన్ని చర్చించాలి. 2022లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో యోగ నిద్ర లేదా ఎన్ఎస్టిఆర్ అంటే నాన్ స్లీప్ డీప్ రెస్ట్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 20 నిమిషాల యోగ నిద్ర చేయడం వల్ల అది మన మెదడుకు 2 నుండి 3 గంటల గాఢ నిద్రతో సమానమైన విశ్రాంతి ఇస్తుందని మరియు ఇది నిద్రలేమి సమస్యను దాదాపు 21% తగ్గిస్తుందని పరిశోధకులు నిరూపించారు. మరో ముఖ్యమైన శాస్త్రీయ చిట్కా ఉష్ణోగ్రత. పరిశోధనల ప్రకారం మన పడక గది ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుండి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటేనే మన మెదడు గాఢ నిద్రలోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే నిద్రపోయే సమయంలో మన శరీరం తన కోర్ టెంపరేచర్ను తగ్గించుకోవాలి. అలాగే మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు అంటే బాదం, అక్రోట్ వంటివి తీసుకోవడం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి నిద్ర నాణ్యత పెరుగుతుందని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ రీసెర్చ్ చెబుతుంది. రాత్రి 8 గంటల లోపు భోజనం ముగించడం వల్ల మన జీర్ణాశయం విశ్రాంతి పొందుతుంది. తద్వారా శక్తి అంతా మెదడును రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మిత్రులారా, నిద్ర అనేది ఏదో ఒక మందు వేసుకుంటే వచ్చేది కాదు. అది మనం అలవరుచుకోవాల్సిన ఒక జీవన విధానం. డిజిటల్ స్క్రీన్లకు రాత్రివేళ దూరంగా ఉండటం, వెలుతురు లేని చీకటి గదిలో పడుకోవడం వంటి చిన్న చిన్న మార్పులు మీ జీవితాన్ని మార్చివేస్తాయి. మనం కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నప్పుడు బయటి ప్రపంచానికి మనం నిశ్శబ్దంగా కనిపిస్తాం, కానీ మన శరీరం లోపల ఒక భారీ సర్వీసింగ్ సెంటర్ పని మొదలు పెడుతుంది. ఈ దశలో శరీరం తనను తాను ఎలా పునరుద్ధరించుకుంటుందో తెలుసుకుందాం. మనం నిద్రపోతున్నప్పుడు మన ప్రాణశక్తి వృధా కాకుండా శరీరంలోని అంతర్గత అవయవాలను రిపేర్ చేయడానికి ఖర్చవుతుంది. దీనిని వివరిస్తూ ఆయుర్వేదంలో ఒక గొప్ప ఫలిత శ్లోకం ఉంది. స్వప్నేన లభతే సుప్తిం, సుప్త్యా లభతే సుఖం, సుఖేన లభతే ఆరోగ్యం, ఆరోగ్యన లభతే శ్రియం. దీని భావం ఏమిటంటే నిద్ర వల్ల గాఢమైన విశ్రాంతి, ఆ విశ్రాంతి వల్ల సుఖం, ఆ సుఖం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం, ఆరోగ్యం ఉన్న చోటే ఐశ్వర్యం లభిస్తుంది. అంటే మన సంపాదనకు సుఖానికి ఉన్న పునాది నిద్రలోనే ఉంది. 2019 నేచర్ కమ్యూనికేషన్స్ లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం గాఢ నిద్ర సమయంలో మన పిట్యూటరీ గ్రంథి గ్రోత్ హార్మోన్ను గరిష్ట స్థాయిలో విడుదల చేస్తుంది. దీనివల్ల రోజంతా మనం చేసిన పని వల్ల దెబ్బతిన్న కండరాలు ఈ సమయంలోనే మరమ్మత్తు చేయబడతాయి. అలాగే చర్మంలో కొలాజన్ ఉత్పత్తి పెరిగి చర్మం తాజాగా మారుతుంది. అందుకే దీనిని బ్యూటీ స్లీప్ అంటారు. ఇక ఆయుర్వేదం చెప్పినట్లుగా నిద్రలో మన శరీరంలోని 7 ధాతువులు పోషించబడతాయి. మంచి నిద్ర కోసం మనం కొన్ని పద్ధతులను పాటించడమే కాదు, మనకు తెలియకుండానే నిద్రను హరిస్తున్న కొన్ని అలవాట్లను త్యాగం చేయాలి. మనం చేసే కొన్ని పొరపాట్లు మన శరీరంలోని జీవక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. ఆయుర్వేదం దీనిని ప్రజ్ఞాపరాధం అని పిలుస్తుంది. మనం వెంటనే వదిలివేయాల్సిన 5 ప్రధాన అలవాట్లు. మొదటిగా డిజిటల్ శత్రువు. రాత్రి పడుకునే ముందు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూడటం మృత్యువును ఆహ్వానించడమే. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధన ప్రకారం ఈ స్క్రీన్ల నుండి వచ్చే బ్లూ లైట్
మన మెదడును అది ఇంకా పగలే అని భ్రమింపజేస్తుంది. దీనివల్ల నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి 50% పైగా పడిపోతుంది. కాబట్టి నిద్రకు కనీసం 1 గంట ముందు డిజిటల్ ఉపకరణాలను ఆపివేయాలి. రెండవది అకాల భోజనం మరియు అతి నిద్ర. రాత్రి 9 లేదా 10 గంటల తర్వాత భారీ భోజనం చేయడం ఆయుర్వేదంలో నిషిద్ధం. దీనివల్ల శరీరంలోని జఠరాగ్ని మందగిస్తుంది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం రాత్రి ఆలస్యంగా తినేవారిలో జీవక్రియ మందగించి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది స్లీప్ యాప్నియాకు దారితీస్తుంది. మూడవది కెఫిన్ ప్రభావం. చాలా మందికి సాయంత్రం వేళ టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ కెఫిన్ మన మెదడులోని అడెనోసిన్ అనే నిద్రను ప్రేరేపించే రసాయనాన్ని అడ్డుకుంటుంది. కెఫిన్ మన శరీరంలో పూర్తిగా తొలగిపోవడానికి కనీసం 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల తర్వాత కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు. నాలుగవది పగటి నిద్ర. ఆయుర్వేదం ప్రకారం వేసవి కాలం తప్ప మిగిలిన సమయాల్లో పగలు నిద్రపోవడం కఫాదోషాన్ని పెంచుతుంది. ఇది రాత్రిపూట నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది మరియు మధుమేహం వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఒకవేళ అలసటగా ఉంటే కేవలం 15 నుంచి 20 నిమిషాల పవర్ నాప్ తీసుకోవచ్చు, కానీ గంటల తరబడి పడుకోకూడదు. ఐదవది మద్యపానం. మద్యం తాగితే నిద్ర త్వరగా పడుతుందని చాలా మంది భ్రమపడతారు, కానీ పరిశోధనల ప్రకారం మద్యం వల్ల వచ్చే నిద్ర చాలా తేలికపాటిది. ఇది మన రెమ్ నిద్రను దెబ్బతీస్తుంది. దీనివల్ల మరుసటి రోజు మెదడు మొద్దుబారిపోతుంది. మిత్రులారా, ఆరోగ్యం అనేది మనం కొనుక్కునేది కాదు, అది మనం నిర్మించుకునేది. మన నిద్రను దొంగలిస్తున్న ఈ చిన్న చిన్న అలవాట్లను మనం నియంత్రించగలిగితే మన శరీరం ఒక దేవాలయంలా మారుతుంది. హితకరమైనది తినాలి, మితంగా తినాలి, ఆకలి ఉన్నప్పుడే తినాలి. అదే సూత్రాన్ని నిద్రకు కూడా వర్తింపజేసి సమయపాలన పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఈ సమగ్ర అధ్యయనం మీకు మరియు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో మీ వంతు కృషిగా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.